మీకు రైట్ కండవా కప్పుకున్నారంటే కథ. ఇప్పుడు ఖండాలు దాటిపోయిన వాళ్ళకు కండవా కప్పుకుంటూ అయిపోయేదానికి కండాలు దాటి పంపించారు. కండవాలు కప్పుకున్నాడు ఎంత ఎదవైనా మీరు కండవాలు కప్పుకున్నాడు మీరు కాపాడినట్టు మేము కాపాడలేదండి. మీరు చెప్పినాము. ఎంత అవినీతి చేసినా కూడా బీజేపీ కండవా కప్పుకుంటే ఓం భీం చుప్ కథమైన స్వచ్ఛమైపోతాడుగా. బీజేపీ కండవా కప్పుకున్న ఏ వ్యక్తి అయినా కూడా అంతకుముందు చేసిన అవినీతి అంతా మటమాయం అయిపోతుంది. బీజేపీ కండవా కప్పుకోగానే పవిత్రుడైపోతాడు. ఈ దేశంలో జరుగుతుంది ఏంటంటే నువ్వు ఎక్కడ ఏ పార్టీ వ్యక్తి అయినాగా అవినీతి చేసి మీరు చూసాం కదా. పశ్చిమ బెంగాల్లో సువేంద్ర ఆచార్య ఎవరు, ఇవాళ మీకు బీహార్ అస్సాంలో ఉన్నటువంటి హేమంత్ బిశ్వన్ ఎవరు, వీళ్ళంతా ఒక అవినీతి మరక అంటించుకున్నటువంటి వ్యక్తులు ఈ బీజేపీ కండవా కప్పుకోగానే స్వచ్ఛమైపోయారు. మోడీ ఇది ఎంతవరకు సమంజసం అండి? ఇప్పుడు ఆమెకు సమాధానం చెప్పే ధైర్యం లేదు. ఇప్పుడు సువేంద్ర ఆచార్య ఎవరు, అవినీతి పరుడు కాదా? ఇవాళ మీ బీజేపీ పార్టీలోకి వచ్చారు. ఇవాళ మీ దగ్గర హేమంత్ బిశ్వ శర్మ అస్సాం ముఖ్యమంత్రి ఎవరు, ఒక అవినీతి పరుడు. మేడం మీరు మాట్లాడండి. సరే మీరు మాట్లాడడానికి వారికి అవకాశం ఇస్తాం. మీరు మాట్లాడండి. డిస్కషన్ కదా మేడం. జనరల్ గా ఇప్పుడు మీరు వారి మీద విమర్శ చేసినప్పుడు వారు రెస్పాండ్ అవుతారు, వారు మీ మీద విమర్శ చేసినప్పుడు మీరు కూడా రెస్పాండ్ రైట్. మీరే మాట్లాడండి తర్వాత మీరు అడగండి, నేను కాదనట్లే. ఇప్పుడు దేశంలో రమణన్న గారు, మేడం శ్రీత గారు మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు, చేయండి. మీ వాయిస్ క్లియర్ లేదు మేడం. విషయం ఏంటంటే దేశ వ్యాప్తంగా నరేంద్ర మోడీ గారు ప్రతిపక్ష పార్టీల పైన ఒక రకమైనటువంటి కుట్రపూరిత వ్యవహారం చేస్తా ఉన్నమాట దేశం మొత్తం చూస్తుంది కదా. దేశంలో ఎక్కడికి వెళ్ళినా కూడా సాధారణమైనటువంటి పౌరులు, ప్రజా సంఘాల నేతలు, మేధావులు మాట్లాడుతున్న విషయం ఏంది? ఈ దేశంలో ఈడీలు, సిబిఐలు ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి సంస్థలు, రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థలు. అవునండి, మోడీ గారు ఏ రాష్ట్రానికి వెళ్తే ఆ రాష్ట్రానికి అయితే ఈడీ ఆయన వెళ్ళాలా, లేకపోతే మోడీ ఆయన వెళ్ళాలా? మోడీ వెళ్తేనేమో కండవా కప్పుకోవాలా, మోడీ వెళ్ళినప్పుడు కండవా కప్పుకోకపోతే ఈడీ వచ్చి దాడులు చేస్తారు. ఇది ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి అండి. ప్రతిపక్షాలని ధీటైన ప్రతిపక్షంగా ఎదుర్కోవాలా? ఏ విధంగా మనం మహారాష్ట్రలో అధికారాన్ని లాక్కున్నారో మేము చూసాము, ఏ విధంగా వెస్ట్ బెంగాల్లో ఇబ్బంది పెడుతున్నారో మేము చూస్తున్నాము, ఏ విధంగా మనం పక్కనే ఉన్నటువంటి జార్ఖండ్ లో ఇబ్బంది పెడుతున్నారో చూస్తున్నాము, ఇవాళ ఢిల్లీ ముఖ్యమంత్రిని ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నారో చూస్తున్నాము, ఇవాళ తమిళనాడులో అంత ప్రాంతీయ తత్వంతో ఉన్నటువంటి ఆ పార్టీ పైన మీరు ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నారో చూస్తున్నారు కదా ప్రజలు. ఇప్పుడు మీరు మాట్లాడుతుంటే దయ్యాల వేదాలు వాళ్ళు ఇచ్చినట్టు మీరు మాట్లాడుతుంటే దయ్యాల వేదాలు. బీజేపీ వాళ్ళు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడితే, బీజేపీ వాళ్ళు నిరుద్యోగ విషయం గురించి మాట్లాడితే ఇక్కడ దయ్యాల వేదాలు వాళ్ళు ఇచ్చినట్టండి. మీరు ఇచ్చినటువంటి ఉద్యోగాలు ఏంటండి? దేశవ్యాప్తంగా నిరుద్యోగులు మీరు ఎంతమందిని మోసం చేశారు? ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాల సృష్టి, మీరు 10 లక్షల ఉద్యోగాలతో అయిపోతుందండి. ఎంత షేమ్ అండి ఇది. దీనికి సమాధానం చెప్పాలి కదా మీరు. ఇలాంటి వాటి నుంచి మాట్లాడుతుంటే ప్రయత్నం చేస్తారు. అగ్నిపత్ని ఎంత ఘోరం అండి. అగ్నిపత్ని తీసుకొచ్చి ప్రైవేట్ పరం చేసారు. ఈ దేశంలో అత్యున్నతమైన రక్షణ రంగం అది. రక్షణ రంగాన్ని తీసుకెళ్లి ప్రైవేట్ పరం చేస్తే ఎక్కడికి వెళ్ళండి? దేశంలో ఎట్లా రక్షణ కట్టుదిట్టంగా ఉంటుందండి? ఇంత దౌర్భాగ్యం. మహిళల పైన దాడులు జరిగినటువంటి రాష్ట్రం చూపించండి. మీ బీజేపీ దత్తాత్రేయ గారు బీజేపీ అంశాన్ని అట్లా ఉంచితే కాంగ్రెస్ కూడా పాంచనాయ్ అనేటువంటి పేరుతో కూడా మరి వాళ్ళకు మేనిఫెస్టో రిలీజ్ చేశారు. ముఖ్యంగా పాంచనాయ్లో సమన్యాయం అంటే దేశంలో ఉన్న ప్రజలందరికీ సమాన న్యాయం, ముఖ్యంగా రైతులు, కార్మికులు, మహిళలు, నిరుద్యోగులు వీళ్ళందరికీ కూడా వివిధ స్థాయిలలో వాళ్ళందరికీ కూడా న్యాయం చేస్తామంటూ కూడా కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోని పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా రిలీజ్ చేసింది. మరి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ఎట్లా ఉండబోతుంది? మరి కాంగ్రెస్ పార్టీ రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చినటువంటి హామీలను నెరవేరుస్తుందా?